మొత్తానికి రాయ్బరేలీ అండ్ అమేథీలో సస్పెన్స్ వీడింది. అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారనే విషయాన్ని నిన్న కాంగ్రెస్ వాళ్ళ లిస్టును విడుదల చేసింది. ఓవైపు బీజేపీ ప్రచారంలో ముందుకెళ్తుండగా ఇప్పుడు రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అలాగే అమేథీ నుంచి కేఎల్ శర్మను నిన్న కాంగ్రెస్ పార్టీ ఫైనలైజ్ చేసింది. సో నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ప్రచారమే మిగిలింది. అక్కడ ఆల్రెడీ స్మృతి ఇరానీ ప్రచారంలో ముందున్నారు. దాదాపు 200 కార్యక్రమాల్లో అండ్ ఇంకా అంతకు మించి కూడా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అది 400కు కూడా చేరొచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. సో నిన్న ఫైనలైజ్ అయిన తర్వాత వీళ్ళు ఇంకా ప్రచారాన్ని ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ప్రజలతో ఏ విధంగా మమేకమవుతారనేది చూడాలి. సో దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు వెంకట్ తేజావత్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు షో. నమస్తే మేడం. వెంకట్ గారు, సో మొత్తానికైతే సస్పెన్స్ వీడింది. నిన్న ఇద్దరిని ఫైనలైజ్ చేశారు. బట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు 1991 నుంచి కూడా చాలా బాగా ఉన్నారు దాంట్లో. అయినప్పటికీ కూడా ఆ స్థానంలో ఇప్పుడు కొత్తగా మార్పు చోటు చేసుకోవడం వల్ల వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏముంటుందంటారు మీకు? మేడం, ముందుగా మీకు దాంతోపాటు ప్యాన్లో ఉన్న పెద్దవారికి నమస్కారం మేడం. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఆల్రెడీ సోనియా గాంధీ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు వారు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా వయసు రీత్యా, కొంచెం ఆరోగ్య కారణాల రీత్యా బయటికి వచ్చి ప్రచారం చేసే కొంచెం సిచ్యువేషన్ లేదు మేడం. ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే, ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అనగానే ఇక్కడ గ్రౌండ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొంచెం సోనియా గాంధీ గారు కొంచెం ఆరోగ్యం కొంచెం అట్లా అంటే వయసు మీద పడే కొద్దీ కొంచెం నిలకడగా ఉండడం వల్ల కొంచెం అట్లా చేయలేకపోయారు. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా రాయబరేలీ విషయానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారి పోటీ అనేది ఎప్పుడు లాస్ట్ సారి కూడా జరిగింది, అంతకుముందు కూడా జరిగింది. ఇక్కడ సౌత్లో ఏమో వాయనాడులో, అక్కడేమో రాయబరేలీలో చేస్తున్నారు. అయితే చాలా మంది బీజేపీ నాయకులు ఒక విమర్శ ఏం చేస్తున్నారంటే, మరి ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు మరి రాహుల్ గాంధీ మేడం? అటు వైనాడు ఇటు ఇది ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు అంటున్నాను. నరేంద్ర మోడీ గారు గుజరాత్ నుంచి, కాశీ నుంచి చేసిన తప్పుగా లేనిది రాహుల్ గాంధీ గారు చేసే తప్పు ఎట్లయితుంది మేడం? అయితే ప్రధాని కూడా అదే మాట్లాడుతున్నారు. వైనాడులో కూడా ఉండరు అండ్ ఇక్కడ అమేథీలో కూడా ఉండరు, రాయ్బరేలీలో కూడా ఉండరు. కాబట్టి ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నారు, రెండు చోట్ల ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అని. సో రెండు చోట్ల ఉంటారు, ఇంకా ఇంటికే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని మాట్లాడారు కదా నిన్న. మేడం, ఇప్పుడు ఒక వేలు అవతల చూపించినప్పుడు 4 వేలు మనకు కూడా తగులుతాయి మేడం. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో మేము కూడా రెండు చోట్ల పోటీ చేసి గెలవగలమని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఆ భరోసా వచ్చినప్పుడు మాకు రావడానికి ఆశ్చర్యం ఉంటుంది మేడం. ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు, 2 స్థానాల్లో పోటీ చేయొచ్చు, లేకపోతే 3 స్థానాల్లోనే పోటీ చేయొచ్చు. కానీ గెలుపోవటములు అనేది ప్రజలు నిర్ణయించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తేనే దాన్ని బట్టి మన స్థాయి ఏంటో తెలుస్తుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, నార్త్ అంటే సౌత్లో వయనాడులో పోటీ చేయడం అనేది రాహుల్ గాంధీ గారు అది ఇష్టమైన కాన్స్టిట్యున్సీ వయనాడు. అదేవిధంగా రాయబరేలీ కూడా ఆల్రెడీ 2014లో గెలిచిన కాన్స్టిట్యున్సీ. సరే 2019లో కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని కోల్పోవడం జరిగింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ చేసుకునే సిచ్యువేషన్ లేదు మేడం. ఎందుకంటే భారత్ జోడో యాత్ర జరిగిన తర్వాత ఈ దేశంలో ఒకసారి మీరు గమనించండి మేడం, నార్త్లో బీజేపీకి రోజు రోజుకి ప్రాబల్యం తగ్గిపోతుంది. అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత కూడా అక్కడ అంటే ప్రజల యొక్క స్థితిగతులు, బతుకులు మారలేదు. ఇంకా జీవితాలు ఆగమైపోతున్నాయి. 10 సంవత్సరాల కాలంలో ఏదో అద్భుతం చేస్తారు, నల్లధనాన్ని తీసుకొచ్చి మా అకౌంట్లో ఇస్తారని చెప్పి భ్రమలో బతికిన ప్రజలకు అక్కడ చెవులో పూలు పెట్టి, గాడిద గుడ్డుని చేతిలో పెట్టి ఈరోజు ఒక దడ్డు పరిస్థితిని మనం అక్కడ బీజేపీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. సో సౌత్లోనైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, సౌత్లో ఇంకా ఏదో కింద పైన చేసి ఇక్కడ కొన్ని సీట్లు గెలుచుకుందాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న ఆ భ్రమలో ఉన్నారు. ఇప్పటికే తమిళనాడులో ఎలక్షన్ జరిగింది, 39 స్థానాలు గాను అక్కడ ఇండియా కూటమికి 38 వచ్చే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎంత గెలుస్తారో ఇంకా క్లారిటీ లేదు. తెలంగాణలో అయితే ఒక 2-3 కంటే ఎక్కువ గెలుస్తారని అయితే గ్యారెంటీ లేదు. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే మేడం, వాళ్ళు ఇలాంటి ఒక సౌత్ నార్త్ పాలిటిక్స్ని వాళ్ళు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకటి గమనించండి మేడం, ఎంత అంటే బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఎంత దుశ్చర్యకు తయారవుతున్నాయంటే, 1994లో దేవగౌడ గారు ముస్లిం రిజర్వేషన్ తెస్తారు. ఆ ముస్లిం రిజర్వేషన్ని బీజేపీ వాళ్ళు కర్ణాటకలో క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసిన 4% ముస్లిం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వకుండా ఉన్నత వర్గాలైన ఒక్క లింగాలకు, దాంతోపాటు లింగాయతులకు ఇస్తారు. అదే రిజర్వేషన్ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో జనసేనతో పొత్తు పెట్టుకొని అక్కడ మాత్రం ముస్లిం రిజర్వేషన్ జోలికి వెళ్ళరు. ముస్లిం రిజర్వేషన్ ఉన్నది కేవలం ఈ 3 రాష్ట్రాలు మాత్రమే. అంటే రాజకీయాన్ని కేవలం ఓట్ల కోసం, ఓట్లు పొందడం కోసం ఇలా ఒక కులమత రాజకీయాన్ని సృష్టించే ప్రయత్నం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు సౌత్ ఇండియాలో ఏదో అద్భుతం సృష్టిస్తామని చెప్పి వాళ్ళు భ్రమలో ఉంటున్నారు. సో మేమేమంటున్నాం అంటే మేడం, రాహుల్ గాంధీ రాయబరేలీలో
పోటీ చేయడానికి బీజేపీ పార్టీ తప్పుపడడానికి అసలు ఎక్కడ ఒక నక్కకు నాగలోకానికి ఉన్న ఒక అంశం ఇక్కడ మనం జోడించవచ్చు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి మేడం, భారత్ జోడో యాత్ర ఈ దేశంలో నఫరత్ కా బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోల్ రాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశంలో ఎస్సీ బీసీలకు మరియు మైనార్టీలకు మరియు హిందువులకు మధ్య ఒక ద్వేషాన్ని రేకెత్తించి దాన్ని ఓట్ల రూపంలో మార్చి 80 కోట్ల ప్రజలను హిందువులను 80 కోట్ల హిందువులను బీజేపీ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేసి అదే హిందువులను చెవులో పూలు పెట్టి బజార్ పాలు చేసే ప్రయత్నం చేసింది. సో దాని అంతటికంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఎక్కువ ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు అంటే త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం మేడం గారు వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే వారిని విమర్శించే ముందు మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకోసమే నేను మొదటిగా చెప్పాను కదా, ఒక ఏళ్ళు ముందుకు చూపించే ముందు మన 4 వేలు మనకే చూపిస్తాయి. మేడం గారు ఇంకో విషయం కూడా చెప్పాలి. కాశీలో వారు ఆదర్శ గ్రామంగా కొన్ని గ్రామాలు తీసుకున్నారు. ఎవరు? నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆదర్శ గ్రామాలుగా అంటే నేను గ్రామాలు తీసుకుంటా, వారిని ఆదర్శ గ్రామాలుగా నేను మారుస్తా, నేను దత్తత తీసుకుంటా అని చెప్పారు. ఇప్పటికీ ఆ గ్రామాల్లో కనీసం ఇల్లులు రాలే, ఇప్పటికీ ఆ గ్రామాల్లో కనీసం రోడ్లు రాలే. అంటే మీ సొంత నియోజకవర్గంలో కాశీలోనే డెవలప్మెంట్ అనేది ప్రాపర్ వేలో జరగలేదు, సంక్షేమం అనేది ప్రాపర్ వేలో జరగలేదు. డెవలప్మెంట్ సంక్షేమం అనే అంశాన్ని అంటే పక్కన పడేసి కేవలం మతం మీదనే రాజకీయాలు చేసుకుంటూ ఈ దేశంలో అభివృద్ధిని కుంటుపడే ప్రయత్నం చేశారు. సో మేమేమంటున్నాం అంటే మాట్లాంటి యువతరం వాళ్ళు కానీ లేకపోతే కొత్త తరం వాళ్ళు కానీ రాజకీయాన్ని ఒక ఆదర్శంగా తీసుకునేది 2 అంశాల మీదే, ఒకటి సంక్షేమం లేకపోతే డెవలప్మెంట్. ఇవి 2 కాకుండా వేరే అంశం కనుక ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఇన్వాల్వ్ అయిందంటే ఈ దేశం పురోగతితో కాకుండా తిరోగతిలో వెళ్తుంది మేడం. సో ఇవన్నీ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు అటు నార్త్లో రాయబరేలీలో, ఇట్లా సౌత్లో వాయనాడులో పోటీ చేయడం జరుగుతుంది. ఈ 2 స్థానాల్లో గెలుస్తారు. గెలవడంతో పాటు ఈ దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ని తీసుకుంటారు ఇండియా కుటుంబం అయితే కళాఖండిగా చెప్పదలుచుకున్నా మేడం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఏంటి పారిపోవద్దు ఆగండి అంటూ కాంగ్రెస్ పైన మీరు సెటైర్లు వేస్తున్నారు, అంటే మీకు అంత ధీమా ఏంటి అక్కడ ఖచ్చితంగా మేమే గెలుస్తాము అని? సో 2 చోట్ల కూడా ఓడిపోతాడు రాహుల్ గాంధీ, ఖచ్చితంగా ఇంటికే వెళ్ళాలన్న వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మేడం, మీతో పాటు లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు చాలా బాగా మాట్లాడినాడు. ఒకటి మాత్రం స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే భారత రాజకీయాలలో రాహుల్ గాంధీ పీచే 3 దారిలో వేగంగా ప్రయాణం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేరళ వాయనాడులో ఆయన గతంలో ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మళ్ళీ పోటీ చేసి అక్కడ ఓటింగ్ అయిన తర్వాత అక్కడ ఓడిపోతాం అనేటువంటి విషయం స్పష్టంగా సంకేతాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమేథీ నుంచి కాకుండా గతంలో ఆయన పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో ఘోరంగా ఓడిపోయినటువంటి 2019లో ఓడిపోయినటువంటి అమేథీని వదిలేసి కొంత సేఫ్ సీట్ అనుకున్నటువంటి రాయబరేలీ వరకు పరిగెడుతున్నాడు. ఒక ప్రధానమంత్రి, ఇప్పుడు చెప్తున్నారు కదా మిత్రులు, దేశానికి ప్రధానమంత్రి కావలసినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఇక్కడ పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆ మాట చెప్పలే. ఇప్పుడు ప్రధాని మోదీ గారు పోటీ చేసినప్పుడు 2 స్పష్టంగా ముందే చెప్పడం జరిగింది, అక్కడ ఇక్కడ పోటీ చేస్తారనేటువంటిది. కానీ ఇప్పుడు ఇట్లా కాదు. ఇది అక్కడ జరిగిన తర్వాత అక్కడ వచ్చిన సంకేతాలు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇండియా కూటమి అంటే ఒకటి పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఇండియా కూటమి పెట్టుకుంటే లెఫ్ట్ పార్టీలు కనీసము భావి భారత ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటి ఆశతో కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి కదా, ఆ సీట్ అన్న వయనాడు సీట్ అన్న వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది వాళ్ళకు ఉండేటువంటి నాయకత్వం. కాబట్టి మీరు 1967లో అమేథీ ఏర్పడ్డది మేడం. 1967లో కొత్తగా పార్లమెంటు సీటు ఏర్పడ్డది. ఆ తర్వాత ఒక్కసారి మాత్రం జనతా పార్టీ 2 సార్లు, అంటే మొన్న స్మృతి ఇరానీతో కలిపినప్పుడు 2 సార్లు బీజేపీ గెలిచింది. మిగతా 40-45 సంవత్సరాలు ఆ కుటుంబమే. సోనియా గాంధీ గారు ఒకసారి, సంజయ్ గాంధీ గారు మొదట చేసి ఆ తర్వాత ఆయన మరణించినప్పుడు అది బై ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, 4 ఆ కుటుంబం నుంచి 4 ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళకు ఓడిపోతాము. అక్కడ పోటీ చేస్తే స్మృతి ఇరానీ చేతిలో ఘోరంగా ఓడిపోతాము. మీరే చెప్తున్నారు వెంకటరెడ్డి గారు, 45-44 ఏళ్లుగా అక్కడ వాళ్లే ఉన్నారు, ఆ ఫ్యామిలీనే ఉంది అని చెప్పి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు భయపడతారు? ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చారు అనుకోవచ్చు కదా. ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చి ఆయన ఇంకో చోటు నుంచి పోటీ చేస్తున్నారు. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ కి ఏం సంబంధం అండి? ఛాన్స్ ఎందుకు ఇస్తారండి? రాజకీయాలలో ఓడిపోతామన్న భయంతోనే పరిగెత్తుతున్నారు అక్కడ పక్కకి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే 3 సోనియా గాంధీ గారి కుటుంబంలో ఉండే 3లో ప్రియాంక గాంధీ వెనక్కి పోయింది భయపడి. సోనియా గాంధీ గారికి ఆరోగ్య రీత్యా ఏదో చెప్తున్నారు, రాజ్యసభకు పంపించినారు. ఇతనేమో ఇక్కడక్కడ తిరుగుతున్నాడు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను, భయపడి వెనక్కి కాదండి. ఇప్పుడు ప్రియాంక గాంధీని ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రచారానికి యూజ్ చేసుకుంటున్నారు, ప్రచార బరిలో ఆమె నిలుపుతున్నారు అంతే తప్ప భయపడి నిలపలేకపోవడం కాదు కదా.
మేడం బ్రాండ్ అంబాసిడర్స్ ప్రచారంలో మేము ఈ దేశానికి నాయకత్వం ఇస్తాము, మేము ప్రధానమంత్రి అవుతాము అనుకున్న వాళ్ళంతా కూడా కేవలం ప్రచారానికే పరిమితం కాదు. వాళ్ళు కూడా పోటీ చేస్తారు. ఎవరు పోటీ చేయడం లేదండి, అందరు పోటీ చేస్తున్నారు. వాళ్ళు భయపడి ఉత్తరప్రదేశ్ లో వాళ్ళకు ఉండే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటి ఆలోచనలు ఉన్నది కాబట్టి ఇటు అటు గందరగోళం అవుతున్నారు. అక్కడ సేఫ్ సీట్ లేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇండియా కూటమికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటారు. పొద్దున్నుంచి ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాట చెప్తున్నారు. చెప్తే అక్కడ ఒక సీటు స్పేర్ చేయొచ్చు కదా, కమ్యూనిస్టులు పోటీ పెట్టకుండా వదిలేస్తే అయిపోయింది కదా. వీళ్ళ ఈ కూటమి మా దేశానికి పటాపంచలైపోయింది. చింపిన విస్తరిలాగా తయారైపోయిన కూటమికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటి మాట అబద్ధము. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏంటంటే భయపడి ఆయన అంటుంటాడు ఎప్పుడు కూడా డరోమత్ అని రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఆయనే డరోమత్ వెనక్కి పరిగెత్తినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం వరకు కూడా ఏ స్థానం నుంచి పోటీ చేస్తాడు అనేటువంటిది కూడా మీడియాకి ఇవ్వకుండా రహస్యంగా పెట్టి అట్లుంటుందా మేడం? వాయనాల్లో నామినేషన్ చేసేటప్పుడే నేను ఇక్కడ కూడా పోటీ చేస్తా అని చెప్పగలిగిన ధైర్యం ఉన్నట్టయితే అది మనం కొంతవరకు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రాజకీయాలలో భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో ఉన్నది. ఇప్పుడు సర్వేలు అన్నీ వచ్చినాయి. ఎవ్వరు ఏం చెప్పినా కూడా మాకు వ్యతిరేకంగా ఉండే సర్వేలు, బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మీడియా కూడా ఇవాళ చెప్తున్నటువంటిది ఏంటంటే బీజేపీ 370 నుంచి 400 స్థానాలు ఆ ప్రాంతంలో ప్రయాణం వేగంగా పోతుంది అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఇవాళ పరిస్థితి తెలంగాణలో కూడా మీరు చూస్తున్నారు. తెలంగాణలో వాస్తవానికి అయితే మేము ఆదిలాబాద్లో 4 సీట్లు గెలిచాము, నిజామాబాద్లో 2 సీట్లు, ఆ రెండిట్లోనే మేము పోటీ ఉండాలి. కానీ వాళ్ళు వచ్చిన సర్వేలు ఏమున్నాయి? మేము 8 దాటి 9 దాటి 10 వెళ్తున్నటువంటి పరిస్థితి లోపల ఇంకా రేపు వచ్చేటప్పటికి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 13 లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది. కాబట్టి వాళ్ళు ఒక భయానక పరిస్థితుల లోపల తెలంగాణ కాంగ్రెస్ లేనటువంటి సమస్యను రిజర్వేషన్స్ తీసుకొచ్చి జనంలో తీసుకపోతే అది ఒక్క మాదిగ వ్యక్తి కూడా వీళ్ళు టికెట్ ఇవ్వనటువంటి వాళ్ళు ఇవాళ సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి వీళ్ళ నైజం తెలుసు, వీళ్ళ ఆలోచనలు తెలుసు, వీళ్ళ సిద్ధాంతాలు తెలుసు, వీళ్ళు నాయకత్వ లక్షణాలు తెలుసు, వీళ్ళు దేశానికి భద్రత ఇవ్వలేరు అన్నది తెలుసు. కాబట్టి ఇవాళ మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలంతా కూడా ఏకతాటి మీద ఏమన్నంటే మతత్వం అంటారు. మతం ఏంటండి? హిందువులు మతము, దేవుడు, భక్తి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగం మేడము. వీటన్నిటిని వీళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం ఒక మైనార్టీ వర్గాల కోసం పక్కకు పెట్టి ఇవాళటి వరకు రామ జన్మభూమిని ఎందుకు దర్శించుకోలేదు? ఏమందంటే ఏమంటారు? రాముడు మాకు కూడా దేవుడే కదా. మరి దేవుడైతే ఎన్నాడే ఒకనాడు పోయే వాళ్ళం, మీకు ఆహ్వానం వచ్చింది కదా, గౌరవప్రదమైన ట్రస్ట్ కదా, అది రాజకీయాలతో సంబంధం లేదు కదా, ఎందుకు వెళ్ళలేదు మీరు? కాబట్టి ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము రాముడు అనేటువంటి దాన్ని మేము ఓన్ చేసుకుంటున్నాం, మీరు కూడా ఓన్ చేసుకోండి. ఓట్లు వస్తే ఏమో ఆలోచించండి. అది లేకుండా ఒక మాట్లాడితే ఏం లాభం? ప్రజల యొక్క స్వభావాన్ని, ఆలోచనలను వాటిని పక్కకు పెట్టి ఏ పార్టీ అయినా కూడా తన విధానాలను రూపొందించుకోకూడదు. ఆ రూపొందించుకునే పద్ధతి లోపల వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఎంతసేపు మతము అనేటువంటిది, మతము జీవన విధానము, హిందూ మతము ఒక జీవన విధానం. అది ముస్లింలకు, క్రిస్టియన్లకు, వేరే వాళ్ళకు వ్యతిరేకం కాదు. మీరు రకరకాల పద్ధతుల లోపల మీరున్నారు. ఖర్గే గారు, నాకు బాధ అనిపించింది ఏంటంటే నిన్న రాహుల్ గాంధీ గారు నామం చేసేటప్పుడు ఎల్కేజీ చిన్న పిల్లలని మన స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులంతా వెళ్ళి జాయిన్ చేస్తున్న పరిస్థితుల పట్ల కనపడుతున్నటువంటిది. ఇది ఏంటంటే అక్కడ ఎవరైనా ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు? అక్కడ ఎవరు లేరు. అదే సోనియా గాంధీ, అదే రాహుల్ గాంధీ, ఖర్గే గారు. ఇది పరిస్థితి. దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తికి ఇంతమంది పోవాలంటే ధైర్యంగా పోవాలా, ధైర్యంగా చెప్పాలా, నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పాలా, అమేథీ నుంచి నేను ఎందుకు పారిపోయినావో చెప్పాలా, రాయబరేలీకి ఎందుకు పోయినావో చెప్పాలా, వాయనాడికి ఎందుకు పోయినావో, అక్కడ మోసం చేశారు కదా. వెంకటేష్ గారు ఏమంటారు దీని గురించి? వెంకటేష్ గారు ఒక విషయం ఏంటంటే ఏదో ఎగతాళిగా మాట్లాడితేనో లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తేనేమో ఒక వ్యక్తి క్యారెక్టర్ని మనం తగ్గించలేము మేడం. ఎందుకంటే వారు అమేథీ నుంచి పారిపోలేదు, ఎక్కడి నుంచి పారిపోలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది. ఏదో ఏకజాధిపత్యంగా ఒక నిర్ణయాలు తీసుకుని చేసే పని అయితే కాదు. వాళ్ళు ఇందాక అంటున్నారు కదా పెద్దవారు, ఇది దేవుళ్ళ గురించి, దీని గురించి, దేవుళ్ళ గురించి కానీ, మతం గురించి కానీ, ఆచారాల గురించి కానీ ఇవన్నీ కొత్తగా మాకు నేర్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మా పేర్లు కూడా దేవుళ్ళ పేర్లే పెట్టుకున్నాం. మేము భద్రారామం దర్శించుకుంటాం, కళ్యాణానికి పోతాం, అన్నీ చేస్తాం. మీరు కొత్తగా చేసేది ఏముంది? మేమేమంటున్నాం అంటే మతం వ్యక్తిగతము, మీరు దాన్ని రాజకీయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దాన్ని సెంటిమెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ఎంత చిత్తశుద్ధి ఉంటే ఒక మాట చెప్పదలుచుకున్నాం, అయోధ్య రామ మందిరాన్ని కట్టి తీరుతామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా. అదే మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది కూడా తీర్చండి. ఈ 2 చేసి మీరు ఇచ్చేయండి. ఇంకా అయోధ్య రామ మందిరం కట్టారంటే మీ చేతిలో అధికారం ఎందుకండి? పూజారులు చూసుకుంటారు, మఠాధిపతులు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. అది మీ చేతిలో అధికారం ఎందుకుంటుంది? అంటే పూజారులు, మఠాధిపతులు చేసే పనులు మీరు చేస్తామంటే మీరు రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఏముంది? మరి మిమ్మల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? మరి మఠాల పనుల దగ్గర కాళ్ళు మొక్కు ఉంటే అయిపోతుంది. వెంకటేష్ గారు ఒకటి
వెంకటేష్ గారు 2009, 2014లో అమేథీ నుంచి పోటీ చేసి 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు రాహుల్ గాంధీ. బట్ 2 సార్లు గెలిచిన నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు ఈసారి అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు? అంటే నిజంగా బీజేపీ అన్నట్టు స్మృతి ఇరానీ దెబ్బకి భయపడో, లేకపోతే బీజేపీ దెబ్బకు భయపడో మీరు రాయ్బరేలీకి వెళ్ళిపోయారా? ఇప్పుడు మేడం, ఇప్పుడు గుజరాత్లో 2 స్థానాలు గుజరాత్లోనే పోటీ చేస్తే అయిపోతుంది కదా. మరి నరేంద్ర మోడీ గారు సౌత్కి వచ్చి పోటీ చేస్తే అయిపోతుంది కదా, ఒకటి నార్త్లో ఒకటి సౌత్లో. మరి ఎందుకు నార్త్లో వెళ్ళిపోయారు అంటే ఇక్కడ భయపడుతున్నారా? నార్త్లో వాళ్ళకు ఏది కాశీలో ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి, ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి పోటీ చేశారా? మరి ఇక్కడికి వచ్చి ఖమ్మం నుంచో లేకపోతే నల్గొండ నుంచో నరేంద్ర మోడీ గారు వచ్చి పోటీ చేయొచ్చు కదా. ఇది తెలంగాణలో మరి వాళ్ళకి బలం ఉంటే మరి ఇక్కడ ఎందుకు పోటీ చేస్తలేరు? వాళ్ళకి బలం లేదా, లేకపోతే వాళ్ళు భయపడుతున్నారా? ప్రజాస్వామ్యంలో భయపడడానికి ఉండదు మేడం. అల్టిమేట్గా ప్రజలే నిర్ణయాధినేతలు, ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు నిర్ణయిస్తే తప్ప ఏదైనా జరుగుతుంది. సో మేమేమంటున్నాం అంటే ఏదో బట్టగాచి మీదేసి భయపడుతున్నారని చెప్పు ఉన్నాయి కదండి. ఇంకా కొద్ది రోజులు అయితే ఎలక్షన్ జరుగుతాయి. ఎవరు భయపడుతున్నారో, ఎవరిని భయపెట్టేస్తున్నారో, ప్రజలు ఎవరు నిర్ణయం తీసుకుంటారో ప్రజలే నిర్ణయిస్తారు. సరే, ఒకవేళ 2004 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 2004లో ఒక 73% ఉంది, ఆ తర్వాత కొంచెం తగ్గింది, ఆ తర్వాత మళ్ళీ పుంజుకున్నారు. 2024కి వచ్చేసరికి ఒక 55% కూడా కాంగ్రెస్ లేదు. ఎందుకు ఆ ఓటింగ్ శాతంలో ఎందుకు తగ్గింది? 2004 నుంచి తర్వాత 2019 ఆ టైంలో మీరు లోక్సభ స్థానాలను పెంచుకున్నారు. బట్ 24కి వచ్చేసరికి మీరు కూడా కొన్ని స్థానాలను తగ్గించుకున్నారు. ఒకవేళ తగ్గించుకున్నా కూడా మీ మిత్రపక్షాలకే ఇచ్చేశారు కదా. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా లేదో అక్కడ మీరు మీ మిత్రపక్షాలకి ఇచ్చేసుకున్నారు కదా సీట్లు. బట్ ఎందుకు ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది అనుకోవచ్చు? మేడం, మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఫస్ట్ విడత ఎలక్షన్ జరిగినాయి, సెకండ్ విడత కూడా జరిగినాయి. ఈ 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థానాలు గెలుచుకుంటుంది, ఇండియా కూటమి బలమైన స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి మాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ప్రజలు కల్పించారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఒక మాట. ఇంకో మాట ఏంటంటే, ఇందాక సార్ కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే ఇండియా కూటమిలో వాళ్ళు చీలికలు ఏర్పాటు చేసుకుంటారని చెప్పి. మేడం, ఒకటి స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు ఒకటి గమనించండి మేడం. ఈ దేశంలో నల్లధనం అనే అంశం మీద వాళ్ళ అధికారంలోకి వచ్చారు. నల్లధనాన్ని పట్టుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చారు. సరే, నల్లధనాన్ని పట్టుకోలేదు, ఈ దేశ ప్రజల అకౌంట్లోకి వెళ్ళలేదు. కనీసం నల్లధనాన్ని దోచుకున్న వ్యక్తులని ఈరోజు మీ సంకల చేరులు, ఇందాక మీరు ఏది స్టార్ క్యాంపెయినర్లు ఏర్పాటు చేసినాం అంటున్నారు కదా, ఆ స్టార్ క్యాంపెయినర్లో అశోక్ చవాన్ కూడా ఉన్నారు. అశోక్ చవాన్ ఆదర్శ కుంభకోణం చేశారని చెప్పి 2014లో మహారాష్ట్రలో ఒక ఎలక్షన్ ప్రచారాన్ని మీరు స్టార్ట్ చేసి ఆ ఎలక్షన్ ప్రచారంలో చాలా సీట్లు మీరు గెలుచుకున్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్పదలుచుకున్నాం అంటే, మీరు ఇండియా కూటమిని చీల్చే క్రమంలో మీరు ఎవరైతే దొంగలని చెప్పి 2014లో అన్నారో, దొంగలని చెప్పి 2019లో అన్నారో, ఆ దొంగల్ని మొత్తం మీ పార్టీలో చేర్చుకొని ఈరోజు చెప్పి టికెట్లు ఇచ్చారు. కొత్తపల్లి గీతకి ఇవ్వలేదా? సీఎం రమేష్కి ఇవ్వలేదా? లేకపోతే సుధీరా చౌదరికి ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వలేదు. అంటే మధు కోడాకి ఇవ్వలేదా? గీతా కోడాకి ఇవ్వలేదా? వీళ్ళందరూ ఎవరైతే మీరు 2014లో 19లో మీరు ఎలక్షన్ స్టంట్లో భాగంగా నల్లధనం పేరుతో మీరు ఈరోజు ఓట్లు కొల్లగొట్టారో, ఆ నల్లధనాన్ని దోచుకున్న వారిని మేము ఈ ప్రజలు నమ్మిరో, ఆ దోచుకున్న వారే ఈరోజు మీ పార్టీలో ఉన్నారు. అంటే మీరు మీ పార్టీలో క్లీన్ చిట్ ఇచ్చారు, వాళ్ళని శుద్ధపూసనం చేసిరు. సో కాబట్టి ఏమంటామంటే, ఇండియా కూటమిని మీరు ఆగం పట్టించి కింద నుంచి గోవులు తవ్వించి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకొని ఈరోజు మీరు అధికారంలో వస్తున్నారని చెప్పి విరవీగుతున్నారు కదా, గర్వంగా ఫీల్ అవుతున్నారు కదా. మీ అధికారం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అయితే బాగుండేది. కానీ వీళ్ళైతే ఒక దశలో మతం వాడుకుంటారు, ఒక దశలో ఈడీని, సిబిఐని, ఐటీని, ఈ సంస్థలను వాడుకుంటారు. ఇవన్నీ వాడుకోకుండా మీరు అధికారంలో రాలేరా? ప్రతిపక్ష నాయకులు బెదిరించకుండా అధికారంలో రాలేరా? ఆదేశ కుంభకోణం చేసిన మీ పక్కన ఉంటారు, కానీ కేజ్రీవాల్ మాత్రం జైల్లో ఉంటారని చెప్పి మీరే ఇండియా కూటమిని చీల్చే ప్రయత్నం చేశారు కదా. సో ఒక జార్ఖండ్ ముఖ్యమంత్రిని లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రిని మీరు జైల్లో పెట్టే పొజిషన్ తీసుకెళ్లారు కదా. మరి అదే అవినీతి పరులు మరి ఎవరు? మన సుజనా చౌదరి, సీఎం రమేష్, కొత్తపల్లి గీత, దాంతోపాటు మన అశోక్ చవాన్, మరి వాళ్ళెందుకు మీ పక్కన ఉన్నారు? సో ఇదంతా రాజకీయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మేడం గారు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి దాంతోపాటు అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం లాంటిది ఇది. సో ప్రజలు అల్టిమేట్గా నా నిర్ణేతలు కాబట్టి వాళ్ళు తేలుస్తారు. 2 దశలు అయితే జరుగుతున్నాయి కదా, మిగతా దశలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన స్థానాలు ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికీ మేమేమంటున్నాం అంటే, మీరు మాకు చెప్పడం కాదు, నార్త్లో మీ పొజిషన్ ఏముందో అర్థం చేసుకోండి. నార్త్లో రామ మందిరం కట్టామని చెప్పి క్లెయిమ్ చేసుకునే పొజిషన్లో కూడా మీరు ఇప్పటికీ లేరు. కాబట్టి మీరు ఫస్ట్ మీరు నార్త్లో మీ పొజిషన్ ఏంటో చూసుకోండి. సౌత్లో ఏదో కల్లిపొల్లి ఆటలు ఆడే ఇక్కడ అధికారం అంటే ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు కదా. ప్రజలు చాలా చైతన్యవంతులు, ఇక్కడ అంత ఈజీగా రాణిస్తారంటే మనం అనుకోలేము. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? నార్త్ లో మీ బలం తగ్గడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒక్కటండి, బలంలో తగ్గింది అనేటువంటిది ఆయనగా రేవంత్ రెడ్డి గారు అనుకుంటే మనం చేసేది. మా బలం తగ్గిందని మీరు ఎట్లా అంటారు? సర్వేలు ఒకటి విను
దేశంలో మాకు వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీకి అసలు మీకు వ్యతిరేకంగా మీడియా సంస్థలే లేవు. మీకు వ్యతిరేకంగా ఒక్క అంటే మీడియా అంటే సంస్థలు లేవు. అంటే మీ మీకు మీ సంగతి వ్యతిరేకంగా ఏందో ఒక్క మీడియా కాబట్టి సంస్థలు మీ లేవు. మీ సంగతి ఏందో వెంకటేష్ గారు మాట్లాడనివ్వండి. నేను నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. మాట్లాడనివ్వండి. మర్యాద నేర్చుకో. ఇవల్ల అవినీతికి అందంగా బట్టగట్టి చీర కడితే కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ చరిత్ర ఇవాళ తెలియదు. నువ్వు పుట్టలే 1975లో, నువ్వు పుట్టలే. నేను ఉన్నా 2500 ఉన్నావు. నేను చెప్తున్నా విను. 75లో ఇందిరాగాంధీ చేసినటువంటి అరాచకాలు ఈ దేశంలో అనేక మందిని చంపించడము, జైల్లో పెట్టడము, ఎడిటోరియల్ పేజీలో బ్లాంక్ వదిలేసి వచ్చినటువంటి పరిస్థితుల వల్ల మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఒక కుటుంబ పాలన, గాంధీ కుటుంబ పాలనకు, దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, ప్రజల పాలనకు జరుగుతున్నటువంటి పోరాటం. అందుకని మీకు ఊడ్చి పడేసిండ్రు. 18 రాష్ట్రాల్లో మీకు అడ్రస్ లేవు. అతి కష్టం మీద ఇటోట వచ్చిండ్రు. మొన్న కూడా తెలంగాణలో బీజేపీ అనుసరించినటువంటి వ్యూహాత్మక తప్పిదాలలో మీరు ముందుకు వచ్చింది తప్ప మీకు అంతకుముందు డిపాజిట్లు రాలే. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ఇవాళ కూడా పరిస్థితి ఇవాళ లేదు. ఇవాళ సర్వేలు చూడు. ఇవాళ సర్వేలలో మీరు 8 మేము 8 అని ఇండిపెండెంట్ సర్వే చెప్తున్నాయి. మీరు నిజానికి మీరు అన్ని గెలవాలా, మీరు గెలిచిన పరిస్థితి లేదు. దేశంలో మొత్తం మీరు చాలా స్థాయికి దిగజారిపోయినారు. మీరు ఉండేటువంటి రాష్ట్రాల లోపల ఇవాళ ఏం జరుగుతున్నది? మీరు ఏం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అంటున్నారు. ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి మీకు తెలుసా? ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు మిత్రమా. అనేక సంస్థలు ఇవాళ హైదరాబాద్లో, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగాలు కావనుకుంటున్నారా మీరు? ఉద్యోగం అంటే ఏంటి? గవర్నమెంట్లో ఏదైనా ఉద్యోగం ఉంటేనే ఉద్యోగం అనుకుంటున్నారా? అన్ని సృష్టించినారు, అన్ని జరుగుతున్నది. కొంత వెనక ముందు జరుగుతుంది. దేశంలో, ప్రపంచంలో ఇలా 5వ బలమైన ఆర్థిక వ్యవస్థ కింద మన్మోహన్ సింగ్ పోయినాడు, పదవీ విరమణ చేసినాడు. 11వ స్థానంలో ఉన్న భారతదేశం ఇవాళ జీడిపిలో కానీ ఇతరతర కానీ ప్రపంచ నివేదికలు, ప్రపంచ వరల్డ్ బ్యాంక్ చెప్తున్నటువంటిది 5వ స్థానంలో ఉన్నది. అతి కొద్ది కాలం లోపలే 3వ స్థానానికి పోతున్నాం. ఇది అభివృద్ధి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అన్నిట్లా పుక్కడికి ఇస్తామని చెప్పింది కదా. ఇవ్వలేని పరిస్థితులు చేతులు ఎత్తేసింది కదా. ఇవాళ మీ పరిస్థితి ఏందో చెప్పండి. 100 రోజుల్లో నేను సర్టిఫికేట్ గ్యారంటీ అని సర్టిఫికేట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు నిన్న ఇచ్చినారు. సిగ్గుపడేటువంటి అంశం ఏంటంటే మీరు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు. మీ మేనిఫెస్టో 28 రాష్ట్రాలకు ఇచ్చినరా? 28 రాష్ట్రాల్లో జరిగిందా? పబ్లిక్ను మీరు ఏం చేస్తున్నారు? బ్రహ్మల్లోకి దించడానికి ఇది చేస్తాం, అది చేస్తాం అనేది మీరు ఎట్లా రారు అక్కడ? ఇవి నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలు రేపు మేము వస్తాం కాబట్టి మీరు అమలు పరచాలని చెప్తారు. మంచిదే, సంతోషమే, అడగండి. దాంట్లో తప్పలేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వంగా మరి చేస్తే. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు సర్వేలను ఏదన్నా ఒక ఆధారం ఉండాలా. మీకు ఏదన్నా ఒక సర్వే 60 సీట్ల కంటే ఎక్కువ చూపించిందేమో చూపించండి. ఇండిపెండెంట్ సర్వే ఇవాళ చెప్పండి మరి. అన్ని సర్వేలు నేను ఎందుకు అలా కట్టు గూగుల్లో కొట్టు అన్ని సర్వేలు వస్తాయి. నిన్న టీవీ చూడండి. నిన్న టీవీ ఆర్టీవీలో వచ్చినటువంటి సర్వే 8 సీట్లు మేము గెలుస్తాం, 8 సీట్లు మీరు చెప్తాం అనేటువంటి. మీరు చెప్పండి ఒక సర్వే ఏదైనా ఉందేమో. ఇండియా టుడే సర్వే ఏం చెప్పింది? బ్యాలెన్స్ గా ఉండేటువంటి సీ ఓటర్ సర్వే ఏం చెప్పింది? బీజేపీకి 380 నుంచి 370 సీట్లు వస్తున్నారు. మీకు ఒకటే మిగిలింది. వల్ల ఏం మిగిలింది? అంత పోయింది నార్తల పోయింది. ఏం పోయింది నార్తల? ఏం పోలేదు. 1వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత సర్వే రిజల్ట్స్ వస్తాయి చూడు. రిజల్ట్స్ ముందే చూడు. కాబట్టి మీరు ఎక్కడా లేరు పోటీలో. మీ అంచనా వెంకట్ గారు, మీ అంచనా 400 కదా, 370 అంటున్నారు. ఆ సర్వేలు అలా చెప్పాయని మీరు కూడా దానికి డిసైడ్ అయిపోయారా? 400 అనుకున్నారు కదా మీ అంచనా ప్రకారం? అవును, 400 అనుకుంటున్నాము. 10 ఎక్కువ రావచ్చు, 10 తక్కువ రావచ్చు. దానికి ఏముంది మేడం? ఖచ్చితంగా 400 అంటే ఏమైనా లెక్క వేసి చెప్తామా? 400 దాటొచ్చు, 390 రావచ్చు. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి పద్ధతి ఏంటి? అంతా పోయింది అని లాస్ట్ ఒకటి మాట్లాడుతున్నారు. ఏం పోయింది? తెలంగాణలో అసలు మేము పోటీలో ఉండకూడదు. మేము గెలిచినటువంటి 8 ఎమ్మెల్యేలకు పోటీలో ఉండకూడదు. కానీ వాళ్ళ పరిస్థితి ఏమున్నది? ఇండిపెండెంట్ సర్వీస్ మీకు తెలియదా మేడం ఏమొస్తున్నటువంటిది? లాస్ట్ మిగిలింది ఒకటి ఏంటంటే రిజర్వేషన్. ఎవడు మార్స్తాడు రిజర్వేషన్? ఏ శక్తి మార్చలేదు రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ భారతదేశం లోపల. మీరు అదొకటి ఎత్తుకొని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అలవాటు చాలా విషయాలు చెప్తుంటాడు, సంచలనాలు చెప్తుంటాడు, అన్ని అబద్ధాలు చెప్తుంటాడు. ఏదైనా ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉంటాడు. అది ఎన్నికల తర్వాత సంగతి ఏందో అంత బయటకు వస్తుంది, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఏంటంటే భారతదేశంలో మోదీ యొక్క నాయకత్వాన్ని సర్వ సామాజిక వర్గాలు ఇలా బలపరుస్తున్నాయి. ఏమనంటే దేవుడు అంటాడు. దేవుడు గురించి మాట్లాడితే దేవుడు లేకుండా సాంప్రదాయాలు లేకుండా ఏది ఉండదండి. మీరు దాన్ని మీరు అవమానపరిచి కేవలం ముస్లిం ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అదే మిమ్మల్ని ముంచింది. అది మీకు ఇంకా అర్థం కాలే. 18 రాష్ట్రాల లోపల మీరు ఎందుకు ఓడిపోయినారు? మేము రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఈనాడు ఇంత పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల వస్తే మీరేం మాట్లాడుతున్నారు? చీల్చినారు. ఎవరు చీల్చినారండి? మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ కలిసి పోటీ చేసింది. మీకు తెలుసో తెలియదు. చేసిన తర్వాత మీరు ఉద్ధవ్ ఠాక్రేని మీరు లాక్కున్న తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి ఏక్నాథ్ షిండే గారు బయటకు వచ్చిండ్రు. ఇది చెప్పకుండా మీరు ఎట్లా లాక్కుంటారండి? మేము కలిసి పోటీ చేసినాం కదా, మీరు చేసింది ఏం తప్పు కదా?
కాబట్టి ఇవన్నీ జరుగుతాయి రాజకీయాల లోపల. ఆ తట్టుకొని వాటిని ఉండగలిగితేనే పరిస్థితి. ఇవాళ Right. ఆ పరిస్థితి Break తీసుకుందాం, వెంకటరెడ్డి గారు. ఓడిపోయే పరిస్థితి లోపల రాహుల్ గాంధీ గారు పారిపోతున్నారు. వెంకట్ గారు, ఒకసారి కేఎల్ శర్మ గురించి మనం మాట్లాడదాం. అంటే కేఎల్ శర్మను అక్కడ మీరు పోటీలో నిలిపారు. అంటే అమేథీలో ఆ నియోజకవర్గానికి పూర్తిగా కొత్త కాకపోయినా కాస్త కూస్తో ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి. బట్ అక్కడ ఉన్న స్మృతి ఇరానీ పోటీకి మీరు ఎలా తట్టుకొని నిలబడగలుగుతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు సార్. కార్యక్రమాల్లో 200 పైగా కార్యక్రమాలు నిర్వహించారు. బట్ మీరు నిన్న ఫైనలైజ్ తర్వాత ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఇంత తక్కువ టైంలో మీ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారు? ప్రజల్లోకి ఎలా వెళ్తారు? ఆ పోటీని ఎలా తట్టుకుంటారు? ఒకసారి కేఎల్ శర్మ వ్యక్తిగతంగా ఏంటి, అసలు ఎలా ఉంటారు? మేడం, ఒక విషయం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద కుంభస్థలాలను కూడా కొట్టగలిగే చిన్నపాటి నాయకులు కూడా ఉంటారు మేడం. ఇప్పుడు మీరు గమనించండి, కామారెడ్డిలో ఇక్కడ వెంకటరెడ్డి గారు, అటు కేసీఆర్ గారిని, అటు రేవంత్ రెడ్డి గారిని, ఇద్దరు అంటే మాజీ ముఖ్యమంత్రులు, కాబోయే ముఖ్యమంత్రులు, వాళ్ళు ఓడిపోయారు. అంటే కొన్నిసార్లు అది జరుగుతాయి మేడం. ఇప్పుడు అది నిర్ణయించేది ప్రజలు. మాకు లోకలు మా వాళ్ళని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడున్న నాయకులను అక్కున చేర్చుకుంటారు. సో దాని మీద మనం డీప్గా విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో రాజకీయాలు ఏదైనా అవ్వచ్చు, ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు, పెద్దవారు వారికి కూడా తెలిసి విషయం. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఇందాక సార్ కూడా కొన్ని మాట్లాడినారు, ఏంటి కుటుంబ పార్టీ, మీరే టికెట్లు ఇచ్చుకున్నారు, మీరే ఇది చేస్తారని చెప్పారు. మేడం ఒకటి మీరు గమనించండి, కనీసం బ్యాట్ కూడా పట్టడం రాని జైసా ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు బీసీసీఐ సెక్రటరీగా ఉంటారు. బీసీసీఐ సెక్రటరీ అంటే ఇది మోర్ దెన్ ద మినిస్టర్ మేడం. ఒక క్యాబినెట్ మినిస్టర్ కంటే ఎక్కువ హోదా ఉన్న పొజిషన్ అది. ఏది జైసా గారు ఉన్నది. దాంతోపాటు సుష్మా స్వరాజ్ గారి వారి బిడ్డ ఇప్పుడు ఏది ఎంపీగా పోటీ చేస్తున్నారు. దాంతోపాటు రాజ్నాథ్ సింగ్ వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఉత్తరప్రదేశ్ నుంచి. సో ఇలా చాలా మంది ఎవరైతే ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న స్టాల్వర్స్ ఉన్నారో వాళ్ళ కుమారులు, వాళ్ళ కూతురు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళకి ఎక్కడ కుటుంబ పార్టీ అని చెప్పి ఎక్కడ కనపడలే, కానీ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళకి కుటుంబ పార్టీ కనపడుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మేడం, మేము చేసే సంసారం మీరు చేసే వ్యభిచారం ఉన్నప్పుడు చిత్రీకరించే పని చేస్తారు. ఇందాక వారు కూడా కొన్ని విషయాలు ఉన్నారు, ఏది ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోయారు ఇదేనని చెప్పి. మేడం మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బస్ ఫ్రీ చేసినప్పుడు, మిగతా కొన్ని గ్యాస్ కనెక్షన్స్, విద్యుత్ కనెక్షన్ ఫ్రీ ఇచ్చినప్పుడు వారు ఏమన్నారు, ఫ్రీ బీస్ ఇస్తున్నారు, ఫ్రీ బీస్ ఇచ్చి ఉచితాలకు ఈ దేశ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను అలవాటు చేస్తున్నారు అంటున్నారు. అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న క్రమంలో అక్కడ కూడా ఫ్రీ బస్ పెడుతున్నారు. అక్కడ కూడా చాలా ఉచితాలు ఇస్తున్నారు. కానీ అవి ఉచితాలుగా కనపడతలేవు. వాటిని కనీసం ఖండించడానికి కూడా వీలు కాదు. అంటే రాజకీయం ఎంత స్థాయికి దిగజారిందంటే మేడం, ఓట్ల కోసం ఎంత స్థాయికైనా దిగజారి మాట్లాడతాం, ఎంత దూరమైనా పోతామని చెప్పి చెప్తున్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాల్సి ఉంటుంది మేడం. నల్లధనం మీద వారు మాట్లాడారు. నల్లధనాన్ని మొత్తం ఈ దేశం అవినీతి జరిగింది, కాంగ్రెస్ పార్టీ పీరియడ్లోనే అవినీతి జరిగిందని చెప్పి వారు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు చెప్పుకున్న దాంట్లో ప్రధానంగా 2G స్పెక్ట్రమ్ కేసు ఒకటి, ఆదర్శ కుంభకోణం కేసు ఒకటి, ఇలాంటి కొన్ని కేసులు ఉన్నాయి. 2G స్పెక్ట్రమ్ కేసుని ఆల్రెడీ సిబిఐ కోర్టు కొట్టేసింది. ఆదర్శ కుంభకోణంలో ఉన్న వ్యక్తిని వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. 2014లో మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు మొదటగా పెట్టిన సంతకం నల్లధనం వెలికితీత మీద. నల్లధనాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పి ఆ ఫైల్ మీదనే మొదటి సంతకం పెట్టారు. ఆ ఫైల్ మొదటి సంతకం పెట్టి దాని కమిటీ చైర్మన్గా ఎంపీ సార్ని అక్కడ చైర్మన్గా పెడితే వారు వెలికి తీసిన మొదటి పేరు ఆదాని పేరు. సో ఇక్కడ నల్లధనం రాలే, ఆదాని లోపలికి పోలే, ఆ ఎంపీ శాఖ కమిటీ ఎడిపోయిందో తెలియదు. సో మేమేమంటున్నాం అంటే మా పార్టీలో అవినీతి జరిగింది, 2004 నుంచి 2014లో UPA 1, UPA 2లో అవినీతి జరిగింది చెప్పి మీరు క్లెయిమ్ చేస్తున్నారు కదా, మీరు చెప్పుకుంటున్నారు కదా. చెప్పుకోవడంతో పాటే ఆ అజెండాలను తీసుకుపోయి మీరు ఎన్నికల్లో వాడుకుంటున్నారు కదా, వాటిని బయట పెట్టండి. వాటిని బయట పెట్టి ఆ దోచుకున్న సొమ్మును మొత్తం తీసుకురండి. సో దేశాలు దాటిపోయిన ఎవరైతే ఈ దేశ ద్రోహులు కానీ, లేకపోతే ఈ అంటే ధరాన్ని దోచుకొని పోయిన, దేశ సొమ్మును దోచుకుపోయిన వాళ్ళని అందరినీ తీసుకురండి. సో మేమేమంటున్నాం అంటే, మీరు మాటలు చెప్పేటప్పుడు దాన్ని చిత్తశుద్ధి నిరూపించుకోండి. విశ్వగురువుగా ఉన్న మోడీ గారు, ఇంత ఈ విశ్వవ్యాప్తంగా ఒక గురు పొజిషన్లో పోయిన మోడీ గారు ఈ చిన్న పని చేయలేరా? దేశంలో దోచుకున్న సొమ్మును బయటికి తీయలేరా? ఇప్పుడేంటి బీజేపీ అన్నట్టుగా మీరు ఎన్నికలకు ముందే అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్నికలకు ముందే అక్కడ ఓటమిని అంగీకరించడానికి అది నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అమేథీలో గాంధీ కుటుంబం వారసులు అందరూ అలా పోటీ చేస్తూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు అంటే గాంధీ వారసులకి, గాంధీ లేకపోతే కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తినే నిలిపారు, కానీ అసలు గాంధీ కుటుంబంలో ఉన్న వారసుల్ని అక్కడ నిలపలేట్లేదు కదా మీరు. మేడం గారు, సోనియా గాంధీ గారు ఎంపీగా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్లేస్ ఖాళీ అయింది మేడం. అవును, మళ్ళీ రాహుల్ గాంధీనే నిలపొచ్చు కదా, లేకపోతే ప్రియాంక గాంధీని పెట్టవచ్చు కదా. సో మేడం గారు, ఒక విషయం ఏంటంటే పార్టీలో ఒక ఇంటర్నల్ డెసిషన్స్ ఉంటాయి. పార్టీలో ఒక ఇంటర్నల్ డెసిషన్స్ ఉంటాయి. మీకుండవా అండి? బీజేపీలో మీకుండవా?
ఇప్పుడు మీరు ఏకతాటిపత్యంతో మీరు నిర్ణయం తీసుకుంటారా? అంటే మీరు ఒప్పుకున్నారు అక్కడ ఓటమి ఖాయమని ఆ, ఒప్పుకున్నారు ఎన్నికలకు ముందే దాన్ని బీజేపీ తప్పుపట్టడానికి ఏముంది? ఆ ఇంటర్నల్ డిస్కషన్ లో వచ్చింది ఏంటంటే అక్కడ నిలుస్తుంటే రాహుల్ గాంధీ గారు అమేథీలో ఓడిపోతారు అని ఇంటర్నల్ డిస్కషన్ లో అయ్యో, సారాంశం. ఇంకా సార్ ఒక విషయం ఏమంటున్నా, ఓట్లు కాలే. ఇప్పుడు మేము కరీంనగర్ లో బండి సంజయ్ గారికి నిలబడ్డారు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ గెలవరని మనం కంక్లూజన్ వచ్చేస్తామా? ఇప్పుడు అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు, నిలబడ్డాడు. మళ్ళీ సికింద్రాబాద్ లో వాళ్ళు పారిపోలే నిలబడ్డారు. అవును సార్, మళ్ళీ సార్, నిలబొచ్చు సార్. కదా మీరు మళ్ళీ ఆయన పెట్టొచ్చు కదా. సార్ ఒక విషయం హుజురాబాద్ నుంచి ఇక్కడ ఎవరు మన ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరికి ఎందుకు వచ్చారండి? మరి పారిపోయారు అక్కడ మల్కాజ్గిరి లైన్ ఇల్లు ఉంది. కరీంనగర్ పోటీ చేయమని చెప్పండి. మరి మల్కాజ్గిరి లైన్ ఇల్లు ఉంది. చెప్పండి. మల్కాజ్గిరి లైన్ ఇల్లు ఉంది. హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఈటల రాజేందర్ గారు అక్కడ కరీంనగర్ లో పోటీ చేయకుండా ఇక్కడ ఎందుకు పారిపోయారు? మరి పక్కన ఉన్న ఆయన నిజామాబాద్ ఇల్లు ఉంది, ఆయన ఇల్లు ఇక్కడే ఉంది, ఓటు ఇక్కడే ఉంది. సార్ ఒక విషయం ఏంటంటే, నేను అదే చెప్తున్నాను సార్, ఒక విషయం ఏంటంటే మీ దాకా వచ్చినప్పుడు తప్పించుకొని తిరగడం, మా దానికి వచ్చినప్పుడు మమ్మల్ని డిఫెన్స్ లో పెట్టడం ఇది కాదు కదా. ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద మీరు పెద్దవారు, మీరు మాలాంటి వాళ్ళకి చెప్పాలి, మేము చిన్నోళ్ళము. ఇలాంటివి ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు కదా, సో పార్టీలు అన్నాక పొత్తులు పెట్టుకుంటే ఏదైనా చేస్తాయని చెప్పి. సో ఇది కూడా ఆశ్చర్యంలాగా భాగంగా చూడాలి. బట్ అల్టిమేట్ గా ఏంటంటే, మనం ఎంతవరకు ఆ నియోజకవర్గాన్ని ఏం చేసాం, మనం ఎంతవరకు మన లీడర్షిప్ ని ప్రూవ్ చేసుకున్నామని చెప్పి ప్రజలు నిర్ణయిస్తారు. అదే నిర్ణయిస్తారు ప్రజలు. అమితలో ఏం జరుగుతుంది సార్? నేనేమంటున్నా నిర్ణయిస్తారు సార్, నిర్ణయిస్తారు. ఒక విషయం నా మాట వినండి. వడోదరలోనో లేకపోతే గుజరాత్ లో మోడీ గారు ఓడిపోతా అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా, అక్కడ నిర్ణయించేది ప్రజలు కదా, నేను స్టేట్మెంట్ ఇస్తేనే కాదు కదా. సో రాయబర్లో గెలవాలా లేదని చెప్పి ప్రజలు నిర్ణయించాలి. మీరు నేను స్టేట్మెంట్ ఇస్తే అయ్యేది కాదు కదా. మీరు గెలుస్తారని చెప్పండి, మా చెప్పేది మేము చెప్తాం అంతే. అని చెప్పండి. 100% సార్. మీకు ఆ స్పేస్ ఉంది, మాకు ఆ స్పేస్ ఉంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్ గా పీపుల్ విల్ డిసైడ్ సార్. అంతే అది సారాంశం. దాన్ని ఎవడు కాదలేడు. ఒకటేంటంటే మీరు ఇది చేయలేదు, అది చేయలేదు, నల్లదనం చేయలేదు అని 1969-70లో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అని పెట్టింది. ఏం గరీబీ హటావో అని అదే ఏం జరిగింది అంటే ఒక్కొక్కసారి కొందరు కొన్ని చేస్తారు, కొన్ని చేయలేకపోతారు. ఈ పరిస్థితులు అనుకూలించాం అంతే. దాన్ని పట్టుకొని ఒకటే మాట్లాడితే ఎట్లయితుందండి? ఇలా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా బలపడ్డది అనేది మీరు గమనించకపోతే, మీ కళ్ళు లేకపోతే మేము చేసేది ఏం లేదు. మోదీ విశ్వగురు అందరు బాగున్నారు. మీరు పెద్దవారు, మీరు ఏ లెక్కలు అన్ని బాగానే ఉన్నారు సార్. వృద్ధికి అభివృద్ధికి మనకు తేడా తెలియాల్సి ఉంటుంది. మీ కాంగ్రెస్ పీరియడ్లో, మీ కాంగ్రెస్ లో డెవలప్మెంట్ గురించి డెవలప్మెంటే గ్రోత్, అది మీ పీరియడ్ లో. మీరు అంబానీలు, టాటాలు, బిర్లాలు, మఫ్తలాల్స్ కాంగ్రెస్ యొక్క మూల స్తంభాలు మీ పీరియడ్ లో పెరిగినారు. వాళ్ళ ఆస్తులు పెరిగినటువంటిది. బ్యాంకుల జాతీయకరణ చేసి మళ్ళీ వెనక్కి పోయినారు. మీరు పోయినారండి. ఎవరు పోయినారండి? బ్యాంకుల జాతీయకరణ ఇందిరాగాంధీ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ మళ్ళీ అనుసరించిన ఆర్థిక విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాలు దేశాన్ని భ్రష్టు పట్టించినాయి. మీకు అది గమనిస్తలేరు మీరు. ఎవరు చేసినారు? ఇందిరాగాంధీ కొన్ని బాగా చేసింది, దాన్ని అంతా మీరు చెడగొట్టినారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ మాట సార్. మేమేమంటున్నాం సార్, మంచో చెడో 1999 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఈ దేశ సంపద అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఈసీఎల్ ఉంది, అది మన దేశ సంపద, అది ప్రజల సంపద. బిహెచ్ఎల్ ఉంది, మన ప్రజల సంపద. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, అది ప్రజల సంపద. సో ఈ సంపదని ప్రజల చేతిలోనే పెట్టేటట్టు చేస్తున్నారు. మీ పీరియడ్ లో జరిగినటువంటిది ఏంటంటే, అన్ని పబ్లిక్ రంగ సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ హెచ్ఎంటీ ఉండే, హెచ్ఏఎల్ ఉండే. ఎవరి పీరియడ్ లో పోయినాయండి? ఇవన్నీ కూడా మీ పీరియడ్ లో పోయినాయి. మేము కారణం కాదు, 10 ఏళ్ల లోపల పోలేదు అవి. హెచ్ఎంటీ అంత పెద్ద సంస్థ ఎట్లా ఎందుకు పోయింది చెప్పండి? హెచ్ఏఎల్ ఎందుకు పోయింది చెప్పండి సార్. మీకు విషయం చెప్పాలి. 2022-23 బడ్జెట్ల కేంద్ర బడ్జెట్ల గతిశక్తి మిషన్ కోసం, గతిశక్తి మాల ప్రాజెక్ట్ కోసం మీరు 5,50,000 కోట్లను మీరు కేటాయించినప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు 1999 నుంచి 2004 వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఉండే. గౌరవ వాజ్పేయి గారు ఉన్నప్పుడు చాలా ఊర్లకు రోడ్ కనెక్టివిటీ ఉండే. దాన్ని UPA 1, UPA 2 దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాయి. కానీ ఇప్పుడు గతిశక్తి మాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు నిధులు కేటాయిస్తారు. ఆ నిధులు ఇక్కడ వచ్చేసరికి తీరా హైవేలు, మీరు రోడ్ కనెక్టివిటీ అని చెప్తున్నారు కదా, హైవేలు, అదే హైవేలో PPP ప్రాసెస్ లో, పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ ప్రాసెస్ లో జరుగుతాయి. చిన్న టోల్ గేట్ కు 30 కిలోమీటర్ల దూరంలో కూడా 200 రూపాయలు టోల్ గేట్లు వసూలు చేసే ఒక పొజిషన్ కి ఈ దేశాన్ని దిగజార్చారు. సో ప్రజల సొమ్మును అక్కడ గుంజుకొని ఇక్కడ బడ్జెట్ కేటాయించి మొత్తానికి ఎడిపోతున్నాయని చెప్పి ప్రజలకి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసింది మీరు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్థిక విధానాల్లో వచ్చినటువంటి మార్పులు వాటన్నిటిని కూడా ఏ దేశమైనా అనుసరిస్తుంది. అంత మాత్రం చేత ప్రైవేట్ అంటే కాదు.
కొన్ని పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ మరి అలాగని అందరి పాత్ర గుత్తాధిపత్యాన్ని ఉంటుంది. మీరు అందరి గుత్తాధిపత్యాన్ని మీరు ఏది గుత్తాధిపత్యాన్ని గుత్తాధిపత్యం? ఓకే అంటారా సార్? ఏది మీరు ఇప్పుడు సీఎం రమేష్ గురించి మాట్లాడుతారు, మీకు తెలియదు సీఎం రమేష్ చేసినటువంటి ఏంది, బ్యాంకుల నుంచి ఆయన సంస్థలు అప్పులు తీసుకుని ఉండొచ్చు, వాటి చెల్లించకపోవచ్చు, చెప్పలేదు, డిఫాల్టర్ జీవీఎల్ ఉండొచ్చు. నరసింహారావు చెప్పారు. అవినీతి కాదు, అవినీతి మీ కాదు అది. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ అది ఏదైనా నరసింహారావు గారు ఉండని, అది ఒక ఏదైనా పెద్ద ఉండని. డిబేట్లలో ఆయన- ఆంధ్రప్రదేశ్లో మీరు ఆయన- పెద్ద అవినీతి పరులు మిమ్మల్ని అదే బయటకు తీసుకొస్తామని చెప్పి అవినీతి జీవీఎల్ నరసింహారావు గారు చెప్పారు. మేము అది ఎందుకు చెప్తాం అది సార్? వేరు, అది వేరండి. మేము ఎందుకు ఆయన చేసినట్టు డిఫాల్టర్, ఆయన డిఫాల్టర్ తప్ప అవినీతి కాదు అది. అవినీతి మరి వేరు, కొత్తపల్లి default గీత వేరు. గారు జైలు మీరు పోయి కూడా వచ్చారు కదా సార్. మీరు కొత్తపల్లి గీత గారు నీకు జైలు ఎందుకు పోయి అది? వచ్చారు కదా. మనం తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. మనం ఇక అట్లా మాట్లాడుకుంటే మనం అంతా పోవాల్సి వస్తుంది. సార్, మనం ఎక్కడ రైట్. పోవాలి, ఏం ఓకే చేయాలి అండి. అనేది. వెంకట్ గారు, వెంకటేష్ గారు, ఓకే అండి. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకట్ తేజావత్ గారు అలాగే వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్ మళ్ళీ